ఇంటికి వెళ్ళిపో. సార్ నాకు నైట్ డ్యూటీ. అవన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళిపో. రే రా. సార్ చికెన్ బిర్యానీ మటన్ కుర్మా తీసుకురా. 2 గంటలు లేటుగా వస్తే చాలు. ఆ ఇన్స్పెక్టర్ తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ మేమే. జల్దీ జల్దీ త్వరగా తీసుకెళ్ళండి. ఊరికే వెళ్ళిపోకండి, నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో. విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్ విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. లేదా ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, నేనే కాల్చి. పోలీసులే సార్ ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై డ్యూటీ. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు. దయచేసి తీసుకో. అన్నా ట్రస్ట్లో మీరందరూ ఎంప్లాయీస్, మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి. డ్రా చేయడానికి ఏటీఎం కార్డ్. క్లచ్ లేదు, నువ్వు లక్షణంగా నడపచ్చు. ఇక నుంచి మా అందరికీ నువ్వు బ్రో 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 బాబు, ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా,
ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును, విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో 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 ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టు వాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చేయకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైస్ కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేసాక తిరిగి వెళ్ళలేం. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఏంటి భీమా? ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు, నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए, आपका स्वागत है. आइए आइए पधारिए. చూడు వచ్చి అయినా అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా. ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్, ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఎక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు, ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల్లా వాళ్లతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు, పట్టుకోండి.
విశ్వాబాయ్, నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒక మోటుగా ఏరియాలో హలో హలో హలో. బాబాయ్. విశ్వ, మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతోందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. ఏ బండి తిప్పు. సరే. ఇంత పెద్ద గొడవ జరిగింది, ఒక్క పోలీసు అడుగు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? అయ్యా, మహారాష్ట్ర కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు. లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వాబాయ్, మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు. కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసరా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికే రా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడు ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు, పో.
క్రెడిట్ ఇవ్వు. तुम्हारी शादी नहीं हुई, ఇటు ఇటు मुझे इसकी कोई चिंता नहीं है। भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है। ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అది తాగి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే, ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు అక్క. విజయ్ శాంత్రా ఉన్నావు అక్క. ఏదో తెలియక లవ్వు గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं। आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టింపడం తేలిక కాదు. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई। हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है। నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా, శుక్రియా, శుక్రియా. నమస్తే, నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. आप इधर? वो विश्व भाई कहाँ है? काय के लिए? రే,
ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो विश्व भाई से తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టివ్వాలంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు, వాటిని కనిపెట్టి ఇవ్వడానికి విశ్వభాయ్ రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా, అందరూ ఇదరాయే. ఎవడ్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. రేయ్, నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంత మూతోడా. బోల్ बोल ना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవడు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవడు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है? ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. अरे बोलो ना. कुछ बोलो. विश्व भाई. మీ విశ్వబాయే దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కుని పోయింది. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. విశ్వాన్ని లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే తను సిఐడి, సిబిఐ, డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గెలిసి అంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం కోటలాగా, నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా. అవును, వస్తాను చెప్పాం కదా. ఒక నిమిషం. वो विश्व भाई का कमरा कहाँ है? उधर है. हाँ. చెప్పు. బాయ్. అమ్మయ్య, విశ్వాన్ని కాపాడు. దర్వాజా ఖోలో. गौरी, विश्व भाई बाहर है. విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి వాడికి అలవాటు? ఇందులో బాహర్ అంటే బయట రా. ఏంటి బయట? అవును, తలుపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసేది ఎవరు? మా నాన్న. విశ్వ, టైం అయింది, భోంచేసి వెళ్ళు బాబు. పిన్ని. वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ. विश्वा, आप खाना खाइए, मैं देखती हूँ. वो टीवी की आवाज थी. ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు. అది కమెడియన్స్ రా, నేను హీరోని.
అబ్బా అన్నట్టుగానే జరిగిందిరా. నమస్కారం. ఈ రోజు వార్తలు. వీడెప్పుడు ముంబై మాట్లాడాడు? మాహిం స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం గౌరీ. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత ये तो वही आदमी था जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी। तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవలు జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగాలో ఉన్నవాడు మహీంలో ఎలా? అన్నా, ఆ గొడవలకి కారణమైన వాడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే ఏంటిప్పుడు? విశ్వాభాయ్ చెప్తేనే ఇవన్నీ చేసినట్టు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వాభాయ్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముంబై మాహిం స్టేషన్